Morning students, IBPS clerk prelims, paper number 7 quant explanation. ఇంగ్లీష్ ఏటమ్మా, ఏటి అసలు ఇంగ్లీష్ అసలు నేను రాసిన పేపర్ ఇంగ్లీష్ నాకు అన్నట్టు రాలే. 12/7 ఇంగ్లీష్. నాకు 69 ఎన్నో వచ్చాయి అంతే. లేదు, మిస్టేక్స్ చేస్తాను నేను. ఎందుకంటే నేను చూసాను ఏటి. అవును, అదే అది మర్చిపోయింది మీరు. వెయిట్ అమ్మా, ఒక 5 minutes అమ్మా చెప్తాను. ఓకే సార్, స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ అథమెటిక్ క్వశ్చన్స్ ఉన్నాయి, తర్వాత చేద్దాం. నిన్న మనోహర్ కూడా ఫోన్ చేశాను. ఎలా ఉంది ఏంటి, అప్లై చేసావు లేదంటే అప్లై చేయలేదు అన్నట్టు. చేయమని చెప్పాను. ఓకే, లైన్ గ్రాఫ్, తర్వాత సింప్లిఫికేషన్స్. కానీ లక్ష్మి, నువ్వు మాత్రం ఇంగ్లీష్ చింపేస్తున్నావు రోజు రోజు. సార్ కాంపిటీషన్ అయిపోతున్నావు నువ్వు. నిజంగా మా పెద్ద వేరియేషన్ లేదు సార్కి నీకు. లాస్ట్ లాస్ట్ 2 పేపర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తుంటే పెద్ద వేరియేషన్ లేదు సార్. ఆహా, ఏరియా ఈ అబ్బాయి రాలేదా? సమీర గారు రాలేదు. సార్ నాకు డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చింది. 16. చూడండి చూడండి, 512 డివైడెడ్ బై x ఇంటూ 6 ఈజ్ ఈక్వల్స్ టు 192 కదా. ఇది 3తో క్యాన్సిల్ చేసింది. 3 2s 6 కదా. 3 2s 3తో క్యాన్సిల్ చేయండి. 64 కదా. అక్కడ 80 స్క్వేర్, ఇక్కడ 8 క్యూబ్. 8 స్క్వేర్ 8 క్యూబ్ కదా. ఇది ఇక్కడ 8 ఉంటది. 8 2 16. ఏది క్యాన్సిలేషన్ ఈజీగా ఉంటే అది క్యాన్సిల్ చేయండి సార్. అర్థమైందా సారా? ఒక్క నిమిషం సార్. చూడండి సార్,
512 డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ 6 ఈజ్ ఈక్వల్స్ టు 192 కదా. చూడండి 3 2s 3 6 18, ఇంక 1 మిగులుతుంది 12 4s 3 4s. చూడండి ఇది 8 క్యూబ్ కదా, ఇది 8 స్క్వేర్ కదా. స్క్వేర్ కి క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా 8 ఉంటది కదా. 8 ఇంటూ 2 16, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 16. ఓకేనా, ఆప్షన్ డి. నెక్స్ట్ ఫోర్ ఎయిటీ టెన్స్ ఎంత, 480 కదా, దాంట్లో 48 తీయండి. 480లో 50 తీసేయండి. ఇంకా ఇంకా 2 ఉంటుంది కదా, 2 యాడ్ చేయాలి కదా, 432 కదా. డైరెక్ట్ నైన్స్ కనిపిస్తుంది కదా, 48 నైన్స్ కనిపిస్తుంది కదా. ఓకే అంతే అంతే అంతే, మీరు చేసింది రైటే. కాకపోతే ఈ 8 ఇక్కడ 4తో 8 8 2లో కానీ 8 4లో కానీ 4తో అవ్వట్లేదు, డైరెక్ట్ గా 9తో చేశాను అన్నమాట. సార్ నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, అవి మీరు షేర్ చేసుకుని కొద్దిగా వినండి సార్. 602/86 అది చేయాలి సార్. ఓ యూనిట్ డిజిటా 9 9 16 6 వస్తుంది. 6తో ఇప్పుడు 6 వస్తుంది. ఇక్కడ 9 ఉంది కదా సార్, 9తో మల్టిప్లై చేయాలి కదా. 9 2 18 8 వస్తుంది. 6తో 8 ఎప్పుడు వస్తుంది? అయితే 3 కానీ లేకపోతే 8 కానీ. 3 8 63 53 58 చేయాల్సిందే. 2తో క్యాన్సిల్ చేయండి. 3 ఎప్పుడు 7 ట్రై చేయండి. 3 ఎప్పుడు 1 సార్, 7th 43 7 ట్రై చేయండి. దాన్ని బట్టి మనకు ఒక దగ్గర 2 డిజిట్లు ఉండిపోతాయి కదా. ఇంటూ 7 చేయండి, దానికి పర్లేదు. కరెక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి మల్టిపుల్ నెత్తిద్దాం, మల్టిపుల్ ట్రై చేద్దాం ఒకసారి. చూడండి 432 డివైడెడ్ బై 48 ఇంటూ 602/86 కదా. ఓకేనా, యూనిట్ డిజిట్ చూస్తే 4 ఎప్పుడు 2 అవుద్ది, క్యాన్సిల్ చేయండి. కింద మల్టిపుల్ చేయండి. 8 6 48 8 2 2s 4. 8 ఎప్పుడు 4 అవుద్ది? 3తో ఒకసారి అవుతుంది, 8తో అవుతుంది కదా. ఈ 3 నెంబర్లు ఉన్నాయి. యూనిట్ డిజిట్ ట్రై చేస్తే ఇప్పుడు మల్టిపుల్ నెత్తిద్దాం. ఇక్కడ 6 ఉంది, 6 7 6 క్యాన్సిల్ అయిపోతుంది కదా. చూద్దాం ఒకసారి, ఇది క్యాన్సిల్ చేద్దాం. 6 6 8s 6 7 42 6 2s 8 9s అంటే పక్కాగా 9 మల్టిపుల్ ఉండాలి. కింద 9 లేదు కాబట్టి 9 క్యాన్సిల్ అవ్వదు కదా. 58 9 మల్టిపుల్ కాదు కదా. 53 9 మల్టిపుల్ కాదు కదా. ఇది ఒకటి ఆన్సర్ 63. ఓకేనా, అర్థమైందా? నార్మల్ చేయాలనుకోండి, ఇది 432 ఇంటూ 48 602 డివైడెడ్ బై 86 కదా. 48 9 క్లియర్ కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇందాకే చేసి చూడండి, 8తో 2 రావాలంటే ఈదర్ 4 ఆర్ 9. 4తో అవ్వదు, డైరెక్ట్ 9తో అయిపోతుంది. 480 కదా 10 అంటే.
9th అవుతుంది. ఇది చూడండి 43 2s కదా, 2 301 3 ఎప్పుడు 1 అవుతుంది? 7th కదా, 43 7th 7 9 63. సింప్లిఫికేషన్స్ కదా సార్ ఇవి. లేకపోతే డైరెక్ట్ క్యాన్సిల్ అవుతాయి సార్. చూడండి 10 పైకి ఉంటే 10 తర్వాత నెంబర్ తీసుకోండి, 20 ఉంటే 20 10 కి మధ్యలో ఉన్న నెంబర్లు యూనిట్ డిజిట్. ఇప్పుడు మనకి 86 ఇప్పుడు నార్మల్ ఇలా క్యాన్సిల్ చేద్దాం చూడండి. 86 ఇంటూ 10 860 అంటే దీని కిందే ఉంది, లోపలే ఉంది. నెక్స్ట్ 5 తెలిస్తే కదా మనకి, దీంట్లో నుంచి సగం చేసుకోవడం కదా. 5 అంటే 430, 86 5. ఎందుకు సార్ మీరు 5తో మల్టిపుల్ చేసుకున్నప్పుడు 86 ఇంటూ 500 అనుకోండి, ఇంటూ 10 చేయండి. ఇంటూ 10 అంటే 0 పెట్టడం కదా, డివైడెడ్ బై 2 430. మల్టిపుల్ చేసుకునే కండి ఇది ఇలా చేసుకోండి, 0 పెట్టి డివైడెడ్ బై 2 చేసండి. డైరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. నేను ఇది ఎంత చేశాను కానీ డైరెక్ట్ చేసుకోండి. 430 పైన ఉంది, 860 కింద ఉంది, ఇన్ బిట్వీన్ ఉంది. ఏంటి 5 కి 10 కి మధ్యలో ఉంది. ఇక్కడ 6 ఎప్పుడు 2 యూనిట్ డిజిట్ అవుతుంది? 7 కదా, 6 ఇన్ బిట్వీన్ ఉండాలి చూడండి. 6 కి యూనిట్ డిజిట్ 6 1s 6, 2s 2, 3s 8, 4 4 5 0. నెక్స్ట్ 6 6 7 2. ఇది ఇలా రెసిప్రోకల్ అయిపోతుంది. 8 8 9 10. ఇప్పుడు మనకి ఇదే కావాలి కదా, యూనిట్ డిజిట్ 2 వచ్చింది కదా. 2 వస్తే ఏం కావాలి? 7 రావాలి కదా. 86 7 డైరెక్ట్ 7 దొరుకుతుంది. ఓకే, అర్థమైంది కదా. నార్మల్ మల్టిపుల్ ని ఎత్తుక్కోవచ్చు, యూనిట్ డిజిట్ ఎలిమినేట్ చేసి మల్టిపుల్ ని ఎత్తుక్కోవచ్చు. డైరెక్ట్ గా ఆన్సర్ అయినా 9s 7s. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. అది పర్లేదు, అది పర్లేదు, అది పర్లేదు. అదేం కాదు, అదేం కాదు. 37.5% అంటే 3/8. 3/8 వేసుకోవచ్చు డైరెక్ట్ గా. 37.5% అంటే 3/8 ఇంటూ ఎక్స్. అంతే సార్. అంతే సార్. సార్ 61 ఎక్కడ తప్పేసినట్టు ఉంటుంది. 28. ఇది మైనస్ అటు వెళ్తే ఏమవుతుంది? ఎందుకంటే అక్కడ మనకి పాయింట్ లో రావట్లేదు, ఇక్కడ 3తో క్యాన్సిల్ అవ్వట్లేదు. ఇప్పుడు 3 క్యాన్సిల్ చేయండి. అక్కడ కూడా తప్పే, 3తో క్యాన్సిల్ అవ్వట్లేదు. 89 ప్లస్ 28 7. ఏటమ్మా తెలియదమ్మా. 10:30 వరకు పెట్టాను. ఏమో అమ్మా, 10:30 కూడా నా క్లాస్ ఉందా? సార్ యూనిట్ డిజిట్ చూడండి అక్కడ. యూనిట్ డిజిట్ చూడండి, మీరు అంత మల్టిపుల్ చేయడం ఎందుకు? యూనిట్ డిజిట్ చూడండి అక్కడ. మీకు మీకు క్యాలిక్యులేషన్ తగ్గుద్ది, ఆన్సర్ వచ్చేస్తుంది. 37.5% అంటే 3/8 కదా. పర్సంటేజ్ తెలియాలి సార్. 12.7 అంటే 12.5 అంటే 1/8. నెక్స్ట్ 37.5 అంటే
3/8. నెక్స్ట్ 62.5 అంటే 5/8. నెక్స్ట్ 87.5 అంటే 7/8. ఈ పర్సంటేజ్ తెలియాలి సార్ మనకి, మ్యాండేటరీ పర్సంటేజెస్. అది చెయ్యాలంటే 375/100 × 10 × x మైనస్ √784 అంటే 28 ఈజ్ ఈక్వల్స్ టు 89. ఇక్కడ ఎందుకు అర్థం చేసిన అర్థమైందా? 37.5% అంటే 3/100 కదా, ఈ పాయింట్ పోవడం కోసం 10 వేసుకుందాం. ఓకేనా? ఫైవ్ చూద్దాం. 5 7s 5 5s 5 2s కదా, ఇది 75 3s 25 3s 25 4s 3/8. అదే వచ్చింది కదా, అదే వస్తుంది. డైరెక్ట్ మన వాల్యూస్ గుర్తున్నాయి అనుకోండి. 37 1/2 అంటే 3.37.5 కదా, డైరెక్ట్ 3/8 అని రాసుకోవచ్చు కదా, మన టైం సేవ్ అవుద్ది కదా, ఇదంతా వేసి అవన్నీ చేసేకండి. ఓకేనా? 3/8 × x మైనస్ 28 అటు వెళ్తే +28 అవుతుంది కదా, 89 + 28 117 ఈజ్ ఈక్వల్స్ టు 117. 3 3 3s 3 9s x ఈజ్ ఈక్వల్స్ 39 × 8 కదా, యూనిట్ ఇచ్చి చూద్దాం. 9 8s 2 2 ఒకటే ఉంది ఆన్సర్, ఆప్షన్ డి. ఓకేనా? యూనిట్ డిజిట్ అవుద్ది, మల్టిపుల్ 3 మల్టిపుల్ అవుద్ది అక్కడ దాంట్లో. అంతేనా? సార్ 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 ఆ, సార్ 168 ఎందుకు వచ్చింది మీకు? 170లో నుంచి ఎంత ఇయ్యాలి? ఆ, ఆ, అంతే. 6 2s. ఆ, ఏ క్యూబ్ అది? ఏ అమ్మ, మీరు ఇక్కడ చేస్తుంది ఎగ్జామ్ లో మీకు ఏమాత్రం యూజ్ అవుతున్నాయా? ఆ ఫాస్ట్నెస్ వస్తుందా సింప్లిఫికేషన్ చేసేటప్పుడు? కాదు, ఎక్కడ యూజ్ చేసినట్టు కాదు. ఫ్రీ ఆఫ్ మైండ్ యూజ్ చేయడం వేరు, ఎగ్జామ్ లో యూజ్ చేయడం వేరు. ఎగ్జామ్ లో మీకు ఎందుకు ఇంత స్ట్రెస్ చెప్తున్నంటే, చూస్తూ చెప్పండి అంటే ఎగ్జామ్ లో మీకు యూజ్ అవ్వాలి అవి. మీరు ఇక్కడ క్లాస్ లో చెప్పి ఎగ్జామ్ లో రాయకపోతే వేస్ట్ కదా అది మీరు చేసి. కొద్దిగా ఒక ఎగ్జామ్ కైనా ట్రై చేయండి అమ్మా. కొద్ది స్లో వెళ్తుంది ఎగ్జామ్, ఫస్ట్ ఏం ఏం ఫీల్ అవ్వకండి, తర్వాత అదే ఫాస్ట్ అవుతుంది. కొద్దిగా అది ట్రై చేస్తుంటేనే వస్తుంది, అది ట్రై చేయకుండా ఎగ్జామ్ లో రావాలంటే మనం రాదు. మనం ఎంతైనా క్లాస్ లో చెప్పవచ్చు, ఎగ్జామ్ లో చేయలేము. మనం ట్రై చేస్తేనే ఎగ్జామ్ లో కూడా వస్తుంది. ఫస్ట్ 2 ఎగ్జామ్ 3 ఎగ్జామ్లు ఎవరికైనా లేట్ అవుతుంది సార్. స్టార్టింగ్ మనం ఏదైనా కొత్తది నేర్చుకోవడానికి టైం పడుతుంది, అడాప్ట్ చేసుకోవడానికి. ట్రై చేస్తేనే. నెక్స్ట్ క్వశ్చన్, x³ × 6 512 క్యూబ్ రూట్ అంటే 8 కదా, +8 ఈజ్ ఈక్వల్స్ టు 170. ఇటు వస్తే మైనస్ కదా, 170లో -8 చేస్తే 162. x³ × 6 ఈజ్ ఈక్వల్స్ టు x³ ఈజ్ ఈక్వల్స్ టు 162/6 కదా, క్యూబ్ వాల్యూ అడిగాడు కదా, 6 2 కదా, మనకి 10th డిజిట్ 2 ఉన్నవి ఏ క్యూబ్ ఉంటది? 3³ ఒకటే కదా, ఆప్షన్ బి. అంత చేసిన అవసరం లేదు, ఇక్కడ 2 ఒకటి వచ్చింది కాబట్టి సరిపోయింది. 2³ 8
3³ 27, 4³ 64కి వెళ్ళిపోతుంది. ఇక్కడ 2 వచ్చిందంటే అదే కదా. చూద్దాం. 27 అంటే 3³ ఓకేనా. 627. నెక్స్ట్ క్వశ్చన్. సార్ ఈ రెండిట్లకి నార్మల్ చేసాక దాన్ని ఇటు తీసురండి. సార్ దానికి ఏం చెప్పాను నేను? నార్మల్ అంటే 4+1 5 కదా. నాన్నది చేయండి. ఉమ్, సా- ఆ, దానికి కలిసి సార్ 24 ఎందుకు వచ్చారు కలిసాము? 12 కదా సార్. 4కి 12 కలిసాము. 4 3s కదా సార్ 12. 24 ఎందుకు అనవసరంగా చిన్న నెంబర్ తీసుకో. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా. ఎల్సిఎం అంటే ఉమ్, ఎంత అవుతుంది? 1 5+1 6. 6 మైనస్ అది. ఆ, ఆ, ఆ. చూసారు ఎంత ఈజీ ఉందో. 24 ఎందుకు తీసుకుంటారు మీరు? ఎల్సిఎం 24 తీసుకోవడం అవసరం లేదు. లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా ఎల్సిఎం అంటే. లీస్ట్ నెంబర్ తీసుకోండి. చూడండి సార్, ఇది 4+1 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాను? డైరెక్ట్ ముందు ముందు యాడ్ చేసి తర్వాత ఎల్సిఎం చేద్దాం మనం. 4+1 5. 4కి 12కి ఎల్సిఎం 12 కదా. చూడండి సింపుల్ గా పెద్ద నెంబర్ ఏది? ఇదే కదా. ఈ నెంబర్ ఇది మల్టిపుల్ అవుతుందా లేదో చూసుకోండి. 4 తో 3 మల్టిపుల్ అవుతుంది కదా. 4 3s 12 కదా. 12 కదా ఎల్సిఎం. 12 1s 12 అంటే 3 ప్లస్ 4 3s కదా 12. 3 3s 9. 3+9 12/12 అంటే 1 కదా. 5+1 6. 6 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 64 అంటే 4. 6 - 4 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 కదా. ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్. అంతే. 45% ఆఫ్ 400. 50% అంటే 180 అండి. 50% అంటే 200 కదా. దాంట్లో 5%. అలాగే. ఓకే. 45 × 4. 4 4s 160. 4 5s 20. 180 ప్లస్ x² ఈజ్ ఈక్వల్స్ టు 256 ప్లస్ 120. ఇక్కడ ఇటు తీసుకెళ్తే మైనస్ అవుతుంది కదా. ఇక్కడ 120 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకెంత ఉంది? 60 ఉంది కదా. ఇక్కడ 250ని 260 అనుకోండి. 260లో 60 తీస్తే 200. మనం ఎంత ఎక్స్ట్రా 4 ఎక్స్ట్రా తీసాం కదా. 4 తీసేయాలి. 4 ఎక్స్ట్రా యాడ్ చేసాం. 4 తీయాలి. ఎందుకండి మీకు నార్మల్ మా అమ్మకి చెప్తానండి. x² ఈజ్ ఈక్వల్స్ టు
120 యాడ్ చేస్తే 6 7 376 మైనస్ 180 చేస్తే ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 196 కదా, ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ 14. ఆప్షన్ బి. సార్ 12.5% అంటే మ్మ్. మ్మ్. సార్ 12% అంటే ఎంత అమ్మా లక్ష్మి? 12% అంటే మ్మ్. ఏంటి సార్? 3/25 అనుకుంటా. 3/25 425 కదా సార్, 3/20. మీరు అలాగనే వేస్తారు. టకా టకా అంటే ఇక్కడ చేసేవారు తెలుస్తుంది ఆ బాధ. చూడండి, 12% ఆఫ్ సరిపోయింది కదా సార్. 12x/100 ప్లస్ 1/8 కదా, 12.5% అంటే 960 అంటే ఎంత? 120 కదా. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 12 × 10 రాసుకుని నేను. ఓకేనా? ఇదే ఇటు ఎంత అవుతుంది? 6 × 12 కదా. ఓకేనా? చూడండి, 12 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 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 కామన్ ఫ్యాక్టర్ కదా, క్యాన్సిల్ చేస్తాను. ఇక్కడ ఏముంది? 10 ఉంది కదా. ఇప్పుడు అటు వెళ్తే -10 అవుతుంది కదా. ఇక్కడ ఏముంది? x/100 ప్లస్ 10 ప్లస్ 16 కదా. ఇది అటు వెళ్తే -10 అవుతుంది కదా, 6. x/100 is equals to 6, x is equals to 600. ఓకేనా సార్? ఆప్షన్ డి. 12 కామన్ తీస్తాను, క్యాన్సిల్ చేస్తాను అనమాట. పెద్ద మనం మల్టిపుల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేనేమనుకున్నంటే ఇంక ఇది 12 ఇటు తీసుకొచ్చేసి 12 కామన్ తీసాం అనుకోండి, 16 - 10 అవుతుంది. ఓకేనా? 16 × 12 -12 × 10. నేను అది చేద్దాం అనుకున్నాను, కాకపోతే నాకు అన్ఎక్స్పెక్టెడ్ 12 కామన్ కనిపించింది. ఇక్కడ 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 12 కామన్ కనిపించింది, క్యాన్సిల్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంత వస్తుంది? 10 వస్తుంది కదా. 12 × 10 120 ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు 12x/100. 6 6 6 6 6 12 × 6 12 క్యాన్సిల్ అయిపోతుంది, 600. ఓకేనా సార్? చూసారా, నేను ఫస్ట్ ఒకటి ఆలోచించాను, కానీ దాని దగ్గరికి వెళ్ళేసరికి నాకు ఇంకోటి వచ్చింది అక్కడ క్యాన్సిలేషన్. ఏమైంది? కాదు కాదు, చేంజ్ చేయండి. నాకు తెలియదు మీరేం చేశారని. 60. అదే అందుకే నేను ఆశ్చర్యపోయాను. అందుకే ఆశ్చర్యపోయాను సార్. 30 సార్, ఇక్కడ వరకు సరిపోయింది. ఇక్కడ 30, ఇది ఒకటి తీసుకెళ్ళిపోండి. ఇది దీని వాల్యూ 30 వచ్చింది కదా, ప్లస్ ఎక్స్ కదా, ఇయ్యండి. ఈజ్ ఈక్వల్స్ టు 140. అది 140. ఇది ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలంటే అంతే సార్. మీరు 3/25 అనగానే వేస్తారు. ఓకే, మీకు అక్కడ గుర్తు రాలేకపోయింది అనుకోండి. మనం ఏం చెప్పుకున్నాం? 10% వాల్యూ 75 1% వాల్యూ ఇంటూ 2 కదా, 15 70 + 75 + 15 అది కూడా గుర్తుండాలి.
ఇది ఓకే, నేను తప్పను, బట్ కాకపోతే అది గుర్తుండాలి. ఓకే, అర్థం కదా సార్, అది మర్చిపోకండి. ఉమ్. మీకు ఎప్పుడు ఏదైనా, మీకు ఏది కంఫర్టబుల్ ఆ టైంకి ఏది మైండ్కి వస్తే అది తీసుకోండి. ఓకేనా? అది తీసుకుంటే మీకు ఓకే, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మీకు దొరుకుతాయి సింప్లిఫికేషన్ చేయడానికి. 12% అంటే 3/25 కదా. 3/25 ఇంటూ 750, 75 త్రీస్ కదా, 3 3 90 మైనస్ 12.5% అంటే 1/8 ఇంటూ 480 కదా, 60 మైనస్ 60 అంటే ఎంత, 30 ప్లస్ ఎంత ఉంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 140, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 110. సార్ మీరు అంతా చేస్తుంది ఆప్షన్ సి, మీరు అంతా చేస్తుంటారు లాస్ట్ కొద్దిగా ఫస్ట్ పాయింట్ టు పాయింట్, పాయింట్ టు పాయింట్ చేసుకుని వెళ్ళండి మీరు. ఓకేనా? అన్ని చేస్తుంటారు, అల్టిమేట్ ఆన్సర్కి వచ్చేసరికి లాస్ట్ పాయింట్ లో ఆ ఏది ఆన్సర్ చెయ్యాలో తెలియలేకపోతుంది. అందుకని ఒక క్రమబద్ధంలో చేయండి చేసేటప్పుడు. ఏం పర్లేదు, రఫ్ అయిపోతే అయిపోయినాయండి, కానీ పర్లేదు. మీకు ఏం చేసారు ఏం చేయలేదు తెలుస్తుంది అంతే. మీరు అంతా చేసారు చూసారు, 30 + x ఈజ్ ఈక్వల్ టు 140 వేయలేదు, అది కన్ఫ్యూజ్ అయిపోయారు, ఇక్కడ ఇదే కన్ఫ్యూజ్ అయిపోయారు. ఆ, అంతా చేస్తారు, మళ్ళీ ఆన్సర్ మొత్తం అయిపోయింది. ఇది చూడండి సార్. ఉమ్. సార్ ఏంది సార్, డబల్ పర్సంటేజ్ కి డబల్ జీరోస్ క్యాన్సిల్ చేయండి. ఆ, ఆ. అంటే మీకు ఆ టైంకి ఏది అనేది, ఏది ఏది బేగా అయిపోద్దని చూడాలి మీరు అంతే. ఉమ్, అంతే. 184. సార్ 184 ఈజ్ ఈక్వల్స్ టు అవుతుంది వచ్చింది మీకు. మీకు ఇంకేటి చెప్పని ఈజ్ ఈక్వల్స్ టు 50/100 అంటే ఎంత అవుతుంది? ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ వాల్యూ ఏమవుద్ది సార్ ఇది మీరు అంతా చేస్తారు కదా, మీరు కరెక్ట్ చేసేటప్పుడు నెక్స్ట్ టైం నుంచి 104 ప్లస్ 80 ఈజ్ ఈక్వల్స్ టు 50/100 ఇంటూ ఎక్స్ కదా, టూస్ కదా, ఇది ఎంత అవుతుంది, 184 ఈజ్ ఈక్వల్స్ టు x/2. ఇప్పుడు ఏమవుతుంది, ఇంటూ అవుతుంది కదా, 8 8తో ఒకటే ఉంది. మీరు ప్రతిదీ ఉన్నాను సార్. మీరు సార్ ఏమో స్టెప్పులు మీరు అలా చెప్తే సారు ఎక్స్ వాల్యూ లేకుండా చేస్తారు సార్. ఎక్స్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది సార్కి. ప్రతి స్టెప్ వేసుకుని వెళ్ళండి సార్ మీరు. ఓకేనా? మీరు ప్రతి స్టెప్ వేసుకుని వెళ్ళండి నెక్స్ట్ క్వశ్చన్ నుంచి. మీకు అప్పుడు ఏది మిస్ అయ్యాము ఏది మిస్ అవ్వలేదు, ఎక్స్ వాల్యూ ఏంటంటే కన్ఫ్యూజ్ ఉండదు. మీరు ఇలా వేసుకోవడం ఎక్స్ ఎక్కడ ఉందో తెలియట్లేదు మీకు. మీరు ఇంకా ఒక స్టెప్ లో చెప్పారు మీరు. ఆ, సార్ మీరు సూపర్ ఫాస్ట్, అతను గూడ్స్, ఎలా కంపేర్ చేస్తారు మీరు? మాకు ప్రతిదీ సిగ్నలే, మాకు ప్రతిదీ సిగ్నలే. ఇంగ్లీష్ లో రండి మీరు, అప్పుడు మా సూపర్ ఫాస్ట్ ఏంటో చూపిస్తాం. వందే భారత్ అక్కడ. ఎవరు ఆగరాము. 40% ఆఫ్ 260, 4 × 26 వేయచ్చు కదా. ఇది మల్టిప్లై చేసుకోవడం చూడండి. 25 + 1 అనుకోండి, 4 25 4 1 4 104. ఓకే, ఇదంతా మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది అది. ప్లస్ ఎంత ఉంది, 80 ఈజ్ ఈక్వల్స్ 50% అంటే 50% వాల్యూ 1/2 కదా, 1/2 ఇంటూ ఎక్స్ కదా, 184 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఎక్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 184 ఇంటూ 2 కదా, 8 రావాలి కదా యూనిట్ డిజిట్, 8 ఒకటే వస్తుంది, ఆప్షన్ సి. ఓకేనా సార్? ఇది మీకు నచ్చినట్లు ఒకటి అనుకోండి. 52 52 డబుల్ 104, ఏదైనా ఒకటే, మనకు ఆ స్పాంటినియస్ బే రావాలా అంతే.
సార్ ఫస్ట్ లో నాది కూడా చాలా స్లోగా వెళ్ళింది. మీరు ఇక్కడ 20% ఆఫ్ అంత చేశారు అక్కడ. దాని బదులు 10% వాల్యూ ఎంత? 600 కదా. మీరు వేసింది రైట్, రాంగ్ అనలేదు నేను. అక్కడ మనం ఆలోచించి ఈ క్వశ్చన్ ఆలోచించే విధానం ఏంటి? 10% వాల్యూ 600, 20% అంటే 1200. మీరు ఇక్కడ జీరోలు వేసి జీరోలు క్యాన్సిల్ చేసుకుని వేస్ట్ కదా అది. డైరెక్ట్ చూడగానే మనం చెప్పేట్టు చూసుకోండి. ఉమ్, ఉమ్, అంతే. చూసారు, ఇక్కడ ఎక్స్ చేసుకోవడం వల్ల మీకు కన్ఫ్యూజన్ లేకుండా పోయింది. క్వశ్చన్ ఒకసారి అలా రాసుకోవడం వల్ల మీరు ఆన్సర్ చేస్తుంటే కానీ ఎక్స్ ఏదో ఫైండ్ అవుట్ చేయడానికి టైం పట్టేస్తుంది. చూడండి అమ్మా, 115 into 8 కదా. 115 into 2, 115 into 2, 230 into 4 చేస్తే సరిపోతుంది కదా. 230 into 4, 23 4s, 92. అక్కడ చేస్తారు సార్ మీరు ఆన్సర్. అక్కడ డైరెక్ట్ ఆన్సర్ 92. ఏ సార్ ఇది చెప్తున్నాను సార్ నేను. ఓకేనా, 920. అంటే ఏం చేశానంటే మీరు చెప్పినట్లు ఇందాక డబుల్ చేశాను, into 4 చేశాను, 8 అయిపోతుంది కదా. 8 8 15, 8 15 120, 8 15 120, 800 800, 800 ప్లస్ 120 920, ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 20% ఆఫ్ 600, 10% వాల్యూ 600, 20% అంటే డబల్ చేయడమే 1200. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1200 మైనస్ 920. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 300, 900 తీస్తే 300 కదా. 20 ఎక్స్ట్రా తీసాం కదా. 20 ఎక్స్ట్రా యాడ్ చేసిన 20 ఎక్స్ట్రా తీయాలి. 280 ఎక్స్ వాల్యూ. ఆప్షన్ ఏ. చూసుకుని 300 దగ్గర తక్కువ రావాలి మనకు ఆన్సర్ 280. నెక్స్ట్ ఇది అమ్మ, సింప్లిఫికేషన్స్ మీరు ఎగ్జామ్ లో ఎంత తక్కువ టైంలో చేస్తే అంత టైం మిగులుతుంది క్వాంటికి. చాలా టైం మిగులుతుంది తెలుసా క్వాంటికి. మీకు తెలియకుండా టైం మిగులుతుంది. సింప్లిఫికేషన్స్ ఒక ఈ 15 క్వశ్చన్స్ ఇవ్వని, 10 క్వశ్చన్స్ ఇవ్వనియండి, ఒక 5 minutes ఇలా చేస్తే పేపర్ ఎంత ఈజీగా ఉంది అనిపిస్తుంది మీకు. ఉమ్. సార్ రెండు 612 ఎలా చెప్తారు? 702 కూడా ఉంది కదా, ఎన్ని డిజిట్. నువ్వు చేసావమ్మా 7. అది చెయ్యాల్సిందే, అది చేయాల్సిందే. మల్టిపుల్ కూడా దొరకదు, ఎందుకంటే అన్ని 9 మల్టిపుల్ ఉన్నాయి చూడండి. 612 అంటే ఇది చేయాలి సార్. ఆబ్వియస్లీ ఒకసారి రైట్ అయిపోతే అయిపోవచ్చు. 2 రెండు ఉన్నాయి చూడండి. చూద్దాం చూడండి. x/9 into 17 is equals to 1156 కదా. వాల్యూ x is equals to 1156 into 9 divided by 17 కదా. యూనిట్ డిజిట్ ట్రై చేద్దాం. 9 into 7, 9 into 6 4 కదా. 4/7 అంటే 7 ఎప్పుడు 4 అవుతుంది? 2 కదా. 2తో రెండు ఉన్నాయి, కాకపోతే 9 మల్టిపుల్ ఉండాలి. 9 మల్టిపుల్, ఇది 9 మల్టిపుల్, అది 9 మల్టిపులే. చూస్తే మన క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని 9 మల్టిపులే, మల్టిపుల్ దొరకలేదు. ఓకేనా, ఇప్పుడు తప్పనిసరిగా చేయాల్సింది లెక్కకి, మనకి ఇంకో ఆప్షన్ అయితే లేదు. 17 6 17 585 ప్లస్ 17 యాడ్ చేస్తే 102 కదా. 17 6 102 అంటే 13 ఉంది కదా. 136 17 ఎంత సార్? 17 8 కదా.
ఇప్పుడు చూడండి అమ్మ, ఇది 68 కదా, 10 - 1 చేసుకుంటే సరిపోదు కదా. 680 - 68, 612, 7 మనకి ఈ రెండు ఆప్షన్ లో తెలుస్తుంది కదా. 702 అవ్వాలి కదా, మైనస్ చేస్తే 612 ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. యూనిట్ డిజిట్ ట్రై చేయండి సత్య సార్. యూనిట్ డిజిట్ ట్రై చేయండి సార్. అంత ట్రై చేయండి. ఆ? అంతే సార్. యూనిట్ డిజిట్ ట్రై చేయండి, అక్కడ క్లియర్ గా మీకు తెలుస్తుంది కదా. ఎలాగా చెప్తున్నాను. ఉమ్. ఒకసారి సార్ చేస్తాను. ఫార్టీ త్రీ. 96 చూడండి సార్, చూడండి అమ్మ, యూనిట్ డిజిట్ చూడండి అమ్మ. 96/168 ఇంటూ 588/12 కదా. యూనిట్ డిజిట్ మల్టిప్లై చేయండి. 6 8s, 8, 8 2s, 16. 6 ఎప్పుడు 8 అవుద్దమ్మా. ఏదర్ 2 కానీ 8, 2 కాదు, 3 3, 3 కానీ 8 కానీ కదా. 3 లేదు కదా, 8 ఒకటే ఉంది కదా, ఆప్షన్ అదే. ఓకే సార్, అర్థమైందా. ప్రతిసారి చేయొచ్చు, చేయొచ్చు సార్. మీకు ఎంత సింపుల్ గా ఉంది చూడండి, యూనిట్ డిజిట్ నెతుక్కుంటే. అసలు మనం మీట్ క్యాన్సిలేషన్ కూడా చేయలేదు. ఓకేనా. మామూలు చూడండి, 96, 32, 56 త్రీస్. సార్ ఉండండి సార్, మా సార్ క్యాన్సిల్ చేశారు సార్ అది. అదే క్యాన్సిల్ చేశారు అంటుంది. చూడండి సార్, 12 8, 12, 12 12 144, 12, 12 13 156, 12 14 కదా, 4s 7s కదా, 4 3s కదా. ఓకేనా. 7 7 8 56, ఇంకా 28 ఉంది కదా. 4 3 28, 84, 28. సార్, ఏది కంఫర్టబుల్ అయితే అదే చేయండి మీరు. ఆ, సార్ 12 14 మా సార్ అంత అంత క్యాలిక్యులేషన్ చేయలేదు, నిజమే సార్. నిజమే సార్, త్రీతోనే చేయండి, ఏది ఈజీగా అయితే మనకి. ఆ, ఆ, లక్ష్మి ఎప్పుడు డిఫరెంట్ గా ఆలోచిస్తుంది. సార్ మీరు 3 అన్నారు, సార్ 12 అన్నారు, కానీ నా అమ్మ 8 అన్నది. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. 11 1/9 అంటే 1/9. అంతే, 1/9%, 1/9 ఆన్సర్.
సార్ 2116. ఇప్పుడు 40 స్క్వేర్ ఎంత? 40 స్క్వేర్ 1650 స్క్వేర్ ఎంత? దాని మధ్యలో ఉంది కదా. ఇప్పుడు 45 స్క్వేర్ ఎంత? 25. 4 నెక్స్ట్ నెంబర్ 5 వచ్చేటప్పుడు స్క్వేర్ చెప్తాను కదా సార్. 45. 25 కదా. దీని నెంబర్ ఎంత? నెక్స్ట్ నెంబర్ 5 ఫోర్స్ మల్టిప్లై చేసింది. ఈ యూనిట్ టెన్స్ డిజిట్ నెంబర్ ని నెక్స్ట్ నెంబర్ కి మల్టిప్లై చేసింది. 25 దానికంటే అబౌవ్ ఉంది కదా. యూనిట్ డిజిట్ 6 వచ్చినప్పుడు స్క్వేర్ ఏమొస్తుంది? 6. 46 ఆన్సర్ అది. అర్థమైందా? ఓకే, అర్థమైంది కదా. ఆ, సార్ 1/9 వేసాను డైరెక్ట్. ఇంకెందుకు అదంతా? ఆ, దాని వాల్యూ 1/9. క్యాన్సిల్ చేయండి. మీరు మళ్ళీ ఎక్స్ చేసుకోవడం మర్చిపోయారు మీరు క్వశ్చన్ లో మీరు రాసినప్పుడు. ఆ, ఏది సార్? ఎందుకు సార్? సార్ ఇగోకపోతే మనకే చిల్లు పడద్దు సార్. అవునండి. అక్కడ ఆన్సర్ వస్తుందా? యూనిట్ డిజిట్స్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి కదా. యూనిట్ డిజిట్ ట్రై చేద్దాం. 1/9 ఇంటూ 873 మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు దీని వాల్యూ 45 కి 50కి మధ్యలో ఉంది కదా. 45 స్క్వేర్ అంటే 25 కదా, తెలుసు కదా. 40 నెక్స్ట్ 4 నెక్స్ట్ నెంబర్ 5 తో మల్టిప్లై చేయాలి. 50 అంటే 2500. ఇన్ బిట్వీన్ ఉంది 6 వచ్చింది యూనిట్ డిజిట్. 46 కదా. ఇప్పుడు చూడండి, 9 ఎప్పుడు 3 అవుద్ది? సెవెంత్ కదా. 7 మైనస్ 6 ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కదా. ఇటు ఎక్స్ అటు వెళ్తే మైనస్ ఎక్స్ అవుద్ది. అది యూనిట్ డిజిట్ 6 పట్టుకొస్తే -6 అవుద్ది కదా, 1 అవుద్ది. యూనిట్ డిజిట్ లో 1 ఒకటే ఉంది, ఆప్షన్ బి. ఓకేనా? అది క్యాన్సిల్ చేద్దాం చూడండి. 9 నైన్స్ 81, 9 సెవెన్స్ 97 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 46. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 97 మైనస్ 46. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 51. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. మిక్స్డ్ ఫ్రాక్షన్. నాకు తెలిసి 3 కంటే ఎక్కువ ఆన్సర్ వస్తుంది. 3 అయితే ఆన్సర్ రాదు. చూడండి, 4, 5 ఉంది, 6 ఉంది. దానికి అక్కడ 2 నెంబర్లు వస్తే మనకి 2 అని వస్తుంది ఆన్సర్. అలా కూడా అవుతుంది. చెక్ చేయాల్సిందే. నాలుగు వచ్చిందా? అమ్మ లక్ష్మి. ఆ, చూడండి, 2 + 4 6. 6 లో 3 తీస్తే 3 కదా. 3 ఎల్సిఎం 21 కదా. 7 3 21 7 3s కదా. 3 4s 12 ప్లస్ 3 7s కదా. 7 మైనస్ 3 7s కదా. 14 ప్లస్ 21 16 కదా. అంటే ఇక్కడ ఓ తీసేయండి, 2 ఉంటది కదా. 12 ప్లస్ 7 ప్లస్ 9 2. 21/21 అంటే 1 కదా. 3 + 1 4. ఆప్షన్ ఏ. అక్కడ డబుల్ కూడా రావచ్చు కదా సార్. అది మనం ప్రెడిక్ట్ చేయలేము అది, అందుకని చేయాల్సిందే.
ఉమ్, చూడమ్మా అక్కడ మల్టిపుల్ ఎత్తుకోవాలి దెబ్బ ఇవి 9 మల్టిపుల్ ఎదిగేస్తారు అందరూ. 9 మల్టిపుల్ అన్ని 9 మల్టిపుల్, ఒక ఆప్షన్ కూడా 9 మల్టిపుల్ లేకుండా ఇవ్వలేదు. అట్లీస్ట్ ఒకటి నేను ఎలిమినేట్ చేద్దాం అంటే. మనోహర్ ఎదుగుతాడు బాగా. మనోహర్ ఎదుగుతాడు. మనోహర్కి ఇలాంటి లెక్కలు ఇస్తే ఇవే. ఉమ్, సార్ ఏం సార్ వచ్చిన ఆన్సర్? యూనిట్ డిజిట్ ట్రై చేయండి. అమ్మ యూనిట్ డిజిట్ చూసి చెప్పమ్మా. 6 ఉంది కదా సార్ అటు పక్క. 8 స్క్వేర్ 64. 4 + 6. 4 - 6 కదా అట. 4 - 6 6 - 4 2 కదా. 54 అటు వెళ్తుంది కదా. మల్టిప్లై చేస్తుంది 2 × 4 8 ÷ 8. 8 ఎప్పుడు 8 అవుతుంది. 1 or 6 కదా. నేను చెప్పింది ఇటు అర్థం కాలేదు. లక్ష్మికి అర్థం కాలేదు. అర్థమైందా? 6 వస్తుంది కదా యూనిట్ డిజిట్. ఇప్పుడు యూనిట్ డిజిట్ చేసుకున్నవాడికి ఇది బెనిఫిట్. అంతేనమ్మా. 96 కదా, 6 కదా, 64. 6 - 4 2 ÷ 54 అంటే అటు వెళ్తే మల్టిపుల్ అవుతుంది కదా. 2 × 4 8. ఇక్కడ 48 మల్టిపుల్ అవుతుంది, అటు వెళ్తే డివైడ్ అయిపోతుంది. 8/8. either 1 or 6 రావాలి. 1 లేదు కాబట్టి 6 ఆన్సర్ 36. ఓకేనా, మీరు 2 minutes చెప్పేస్తారు ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా. చూద్దాం. x × 48 ÷ 54 ప్లస్ 8 స్క్వేర్ అంటే 64 = 96. x × 48/54 64 మైనస్ చేయండి 32 కదా. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి అమ్మా. 6 8s 6 9s కదా. 8 4s కదా. x = 4 × 9. x = 36. ఆప్షన్ బి. యూనిట్ డిజిట్ అర్థమైంది కదా. మరి చెప్పాల్సింది కదా. మల్టిపుల్ ఎత్తకన్నా ఇవి, ఎందుకంటే అన్ని 9 మల్టిపుల్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి సార్, 54 ఉంది కదా. ఏదైనా ఇక్కడ 54 ఇంటూ రాయాలి కదా. అక్కడ 9 మల్టిపుల్ ఉంది కదా 54. చూడండి క్యాన్సిల్ చేయకుండా చేస్తుంది చూడండి. 32 × 54/48 కదా. ఎక్స్ వాల్యూ ఇక్కడ 9 మల్టిపుల్ ఉంది కదా, కింద 9 మల్టిపుల్ లేదు కదా. 4 మల్టిపుల్ రేరెస్ట్ కేసులో 4 మల్టిపుల్ ఎత్తకండి ఇప్పుడు. 9 3 11 ఆడ్ మల్టిపుల్స్ అయితే బాగుంటాయి. 7 ఆడ్ నెంబర్ మల్టిపుల్ అయితే ఈజీగా ఉంటాయి. సార్ 72 ఉంది కదా సార్. 36 ఉన్నది. 4 మల్టిపుల్ రేరెస్ట్ ఎత్తగలరు కానీ ఎక్కువ మ్యాక్సిమం 3 9 11 నెక్స్ట్ 7 తెలిస్తే 7. సార్ 16 4 ఎత్తితే చాలు కదా. 16 ఆబ్వియస్ అవుతుంది కదా. ఓకేనా. ఇక్కడ 9 ఉంది కాబట్టి 9 మల్టిపుల్ ఎత్తుతారు అనమాట చాలా మంది. కానీ ఆన్సర్లు అన్ని 9 మల్టిపుల్ ఇచ్చాడు. ఓకేనా. రాంగ్ నెంబర్ సిరీస్ తర్వాత చేద్దాం. తర్వాత అథమెటిక్ క్వశ్చన్స్ ఉన్నాయి. అమ్మ మీకు సింప్లిఫికేషన్స్ నేను ఎందుకు అంత టైం తీసుకుంటాను, నెంబర్ ఆఫ్ టైప్స్ మీకు చేస్తారని స్పాంటినియస్ పెరుగుద్దని. మీకు అక్కడ స్పీడ్నెస్ వస్తుంది, అదే నా బాధ, ఇంకేటి కాదు. లైన్ గ్రాఫ్. లైన్ చార్ట్ shows the total number of students in 5 different schools A, B, C, D and E in 2019. Study the line chart given below the answer of the following questions. మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? 1 2 3 4 5 అంటే 50 100 150 200 కాదు. 60 తీసుకోండి. 60 120 180 240 300 కదా. 60 సరిపోతుంది కదా.
60 అంటే ఇది 720, ఏ 720, బి 540, నెక్స్ట్ సి 480, డి 240, ఈ 300. ఓకే కదా వాల్యూస్? చూద్దాం క్వశ్చన్స్ చూద్దామా. ఫస్ట్ క్వశ్చన్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ డి. స్కూల్ డి లో టోటల్ నెంబర్ ఆఫ్ 240 ఈజ్ ఆర్ వాట్ పర్సన్ మోరల్ లెస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్కూల్ ఈ 300 కదా. అంటే 6 5s 6 4s కదా, 1 లెస్ కదా. 1/5 అంటే 20%. ఆప్షన్ సి. ఓకేనా, అర్థమైంది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ బి ఎంతమ్మా? 540. 540 ఆర్ హౌ మచ్ మోర్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్కూల్ సి? 6 480 ఎంత మోరు అమ్మ? 720 ఏమో. 540 480 120 కదా. ఒక నిమిషం, అది 480 కాదమ్మా, 420. అది 420 120 కదా. 420 అంటే 120. ఆప్షన్ ఏ. ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ డి ఎంతమ్మా? 240 ఆర్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆర్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ ఏ ఎంతమ్మా? 720 00 1/3. 24 3 1/3 into 100. 1/3 అంటే 33.33. నెక్స్ట్, ఫైండ్ ది యావరేజ్ నెంబర్ టోటల్ స్టూడెంట్స్. నెంబర్ స్టూడెంట్ బి. బి ఎంతమ్మా? 540, సి 420, డి 240 అంటే 0 0 0 1200/3 కదా. 400. ఆప్షన్ డి. నెక్స్ట్, ఇఫ్ ద టోటల్ నెంబర్ స్టూడెంట్స్ స్కూల్ ఎఫ్ తెలియదు కదమ్మా. 50% మోర్ దెన్ దట్ ఆఫ్ స్కూల్ బి. బి ఎంతమ్మా? 540లో 50% మోర్ అంటే 270 కదా. 50% 810 కదా ఆన్సర్. ఆప్షన్ ఏ. టోటల్ నెంబర్ స్టూడెంట్స్ స్కూల్ ఎఫ్ 810. ఓకేనా, అయ్యింది. ఫస్ట్ అర్థమెటిక్ క్వశ్చన్స్. ఫస్ట్ ఉన్న అర్థమెటిక్ క్వశ్చన్స్ కొద్దిగా బాగున్నాయి, లాస్ట్ ఉన్న ఈజీగా ఉన్నాయి కానీ. ఈ రోజు చూసారా, డిఏ చాలా ఈజీగా ఇస్తాడు. డెడ్ ఈజీగా ఉంది. ఎంతమ్మా? ఆప్షన్ ఈ. ఓకే. డెడ్ ఈజీ టీఏ. సారే చేస్తారండి. డిఏ బాగుంది సార్, ఈజీగా. క్వశ్చన్స్ కూడా పెద్ద ట్రిక్కీగా ఏం లేవు. ఈజీగా చేసేవచ్చు. ఆ అసలు 5 క్వశ్చన్స్ ఇలాగ అరటిపండు తొక్క తీసి నోట్లో పెట్టినట్టు ఉండదు. అప్పుడుకి తినకపోతే మన తప్పు అవుద్ది కానీ వాళ్ళ తప్పు అవుతుంది. ఎగ్జామ్ వాడి తప్పు అవుతుంది వాళ్ళకి ఇచ్చేటప్పుడు. ఉమ్.
వచ్చిందా? అదే అదే ఆ, ఎప్పుడు బ్లాక్ ఎస్బీఐ. సార్ యాక్చువల్ గా ఎప్పుడు కూడా అంత ఆ, కానీ ఎప్పుడు మీరు ఎగ్జామ్ లో ఫోటో మీద సిగ్నేచర్ పెట్టినా మన ఫేస్ పైకి పెట్టకండి సిగ్నేచర్. అసలు పెట్టకూడదు. ఫోటోలో మనం ఇక్కడ ఆఫ్ ఫోటో ఉంటుందా, ఇలా సిగ్నేచర్ చేయాలి కానీ ఈ ఫేస్ మీదకి వెళ్ళకూడదు సిగ్నేచర్. ఆ అదేం లేదు సార్, నేను ప్రతి ఎగ్జామ్ నార్మల్ చేస్తాను సార్. అది ఎక్కడ మెన్షన్ చేయలేదు కూడా, బయట తీసుకోడు కూడా కదా అది. ఆ, ఉంటాడు ఆడు. అయితే ఏదో చెప్దాం, ఫోటో సిగ్నేచర్ పెట్టకండి. ఎందుకంటే ఒకసారి నా పక్కన ఎస్బీఐ పిఓకి క్లర్క్ మెయిన్స్ కి నా పక్కని పెట్టాడు ఫోటో ఉంటే, ఫోటో మీద అలా పెట్టాడు ప్రిలిమ్స్ మీదకి. దానికి అక్కడ ఎవరు తిట్టారు? ఎస్బీఐ సిగ్నేచర్ చేయడానికి వస్తారు కదా, కోఆర్డినేటర్స్ కాదు, ఎస్బీఐ మెయిన్ వాళ్ళు వస్తారు కదా, ఎంప్లాయీస్ వచ్చి సిగ్నేచర్ చేస్తారు కదా, ఎంప్లాయీస్ తిడతారు. ఆ, అసలు పెట్టకూడదు అలాగా, సిగ్నేచర్ పెట్టే విధానం కాదు అది. కిందకే పెట్టాలి, ఎప్పుడు చూసుకున్నాం అది. కిందకే పెట్టండి. ఉమ్. ఆ, అది చాలా ఇంపార్టెంట్ అది. కొన్ని కొన్ని ఉంటాయమ్మా చిన్న చిన్న మిస్టేక్స్. ఆ అది నీ సిగ్నేచర్ బట్టి, నీ సిగ్నేచర్ లెంత్ అనుకో. వెళ్ళిపోవచ్చు అమ్మా, చివరికి వెళ్ళిపోవచ్చు, కాకపోతే నీ సిగ్నేచర్ బట్టి. అది చూసుకుని ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు స్టార్టింగ్ మీరు అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళిన దాని మీద రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, నేమ్, ల్యాబ్ నెంబర్, సిస్టమ్ నెంబర్ అవన్నీ వేసుకుంటారు కదా, అవన్నీ కూడా వాళ్ళు చెప్పకుండా చేసుకుని అన్ని ఏముండదు. లాస్ట్ టైం అయితే సార్, ఎస్బీఐ పిఓకి ప్రిన్స్కి వెళ్ళేటప్పుడు ఒక అబ్బాయి, యాక్చువల్ బ్యాంక్ ఎంప్లాయీ సిగ్నేచర్ చేస్తాడు కదా వచ్చేసి, ఆ అబ్బాయి ఫస్ట్ టైం తెలియదు ఆ అబ్బాయికి. ఆడేమో ఒక బ్యాంక్ వెళ్ళి అక్కడ స్టాంప్ వేయించుకొని అక్కడ సిగ్నేచర్ చేయించుకొని ఈడి సిగ్నేచర్ చేసి అన్ని పట్టుకొచ్చాడు. చాలా కష్టపడ్డాడు పాపం ఆ అబ్బాయి. వచ్చి చెప్పాను అలా చేయకూడదంటే, కాదు ఇలాగే చేయాలన్న. ఓకే నువ్వు వెళ్ళలే చూద్దులే అనుకున్నా అంతే. లేని సార్, అంతే సార్, ఏది ఎక్కడ వరకు చేయాలి అక్కడ వరకు చేస్తేనే సార్ పద్ధతి. నేను ఎప్పుడు విజయనగరంలో అయితే సార్ చాలా సిస్టమ్స్ చాలా బాగుంటాయి సార్. విజయనగరంలో ల్యాబ్ చెప్పులు కూడా వేసుకెళ్ళాడు. ఎక్కడ నేను ఇన్ని ఎగ్జామ్ రాసాను కానీ విజయనగరం తప్పించి ఎక్కడ వేసుకుని వెళ్ళిపోవచ్చు, కానీ విజయనగరం చెప్పులు కూడా వేసుకున్నాను. స్టాండ్ పెడతారు, స్టాండ్ లో ఉంచేసి చెప్పులు తెలిసి వెళ్ళాలి. కానీ చెకింగ్ అన్ని పర్ఫెక్ట్ చేస్తారు సార్. సిస్టమ్స్ కూడా చాలా బాగుంటాయి అమ్మా. ఇక్కడ మొన్న నేను ఎక్కడికి వెళ్ళాను, లాస్ట్ టైం చిన్న ముసలివాడు వెళ్ళానా, నా మౌస్ సరిగ్గా పని చేయలేదు, చెప్తే మార్చకూడదు అనేసారు. ఆ ఆడ అలాగని సార్, నాది ఎగ్జామ్ అంటే నాది ఏమైంది, ఒక సిస్టమ్ వచ్చింది, అది మన స్క్రీన్ జరుపుకోవచ్చు అన్న. సార్ అవి ఆ, ఆ, సార్ యాక్చువల్ గా ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు మన స్క్రీనింగ్ చూడడానికి ఇబ్బంది ఉంది. సార్ కానీ అందుకనే త్వరగా వెళ్ళిపోండి ఎగ్జామ్ సెంటర్ కి.
ఎగ్జామ్ లాస్ట్ లో 5 నిమిషాల నుంచి డేట్ యాక్టివ్ తీసుకోవడం 5 మార్చది ఇలాంటి ఆర్డర్ చేసిస్తాను. సార్ మార్చుతారు సార్, తప్పనిసరిగా మార్చుతారు. నేను ఎగ్జామ్ స్టార్ట్ చేయడం ఆపండి. ఎగ్జామ్ స్టార్ట్ చేయకపోతే అక్కడ వాళ్ళకి రిస్క్ కదా, ఫోన్లో వస్తాయి కదా. వాళ్ళకి అంటే సార్ సైన్ ఇన్ చేయకపోతే చాలు సార్, మనం సైన్ ఇన్ చేయకపోతే అవ్వదు సార్ అది. ఆ, ఆ, అది కాక సార్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినా ఈ మౌస్ కోసమైనా దేనికోసమైనా అడగండి సార్. నేను యాక్చువల్ సీతంలో విజయనగరంలో అయితే మౌస్ అనగానే మారుస్తారు, వెంటనే మారుస్తారు. ప్రతిదానికి రియాక్షన్ చాలా బాగుంటది తెలుసా. మొన్న ఇక్కడ కూడా శీలానగర్ కూడా బాగానే ఉంది, నేను వెళ్ళిన ఫ్లోర్ సిస్టమ్ కూడా బాగానే ఉంది. ఆ, సార్ ఏసీ కావాలంటే చెన్నై ఒకటి. ఆహా, సార్ టీసీఎస్ ఉంటది అప్పు. మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద ప్రిలిమ్స్ కి అక్కడే ఇస్తారు సెంటర్. ఉంటుంది సార్. ఇంకా మన సెంట్రల్ ఏసీ మొత్తం ఏదో సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళినట్టు ఉంటుంది. నిజమే సార్, అలాగే ఉంటుంది సార్. అన్ని ఫెసిలిటీస్ కూడా అంతే బాగా చేస్తారు కూడా. చూడమ్మా, రోహిత్ క్యాన్ పెయింట్ ఏ వాల్ ఇన్ 40 days. సోహన్ 25% మోర్ ఎఫిషియెంట్ ఉందన్న రోహిత్ అన్నాడు. ఆరు ఎస్ 25% మోర్ అంటే 4:5 కదా. ఇది ఏటమ్మా, ఇది ఎఫిషియన్సీ. టైం కావాలంటే ఇన్వర్స్ 5:4, 5 పార్ట్స్ వాల్యూ 40 అంటే 5 8s కదా. ఇంటూ 8 చేస్తే 32 కదా. సోహన్ అంతా 32. వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తాడు అడిగాడు కదా. 40కి 32కి ఎల్సిఎం సార్. 40కి 32 5s కదా, 160. 40 4s 32 5s కదా, అంటే టోటల్ 9 కదా. ఎన్ని డేస్ అమ్మా చేస్తారో 160/9 కదా. 9 1s 9, ఇంకెంత మిగులుతుంది, 7 మిగులుతుంది. 70 అంటే 9 7s 63. 7/9 days. ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్. అంటే టోటల్ వర్క్ 40 కదా, ఎఫిషియన్సీ 5 కదా. 5x4 6. 4x40x4 అంతే సార్, 160 టోటల్ వర్క్ వస్తుంది. టోటల్ ఎఫిషియన్సీ 9 చేస్తుంది అంతే సార్. ఎల్సిఎం ఓకే. ఇది బాగుంది, ఇది ఈజీగా ఉందిగా. ఈజీగా ఎఫిషియన్సీ ఇంటూ వర్క్ డేస్ కదా సార్, టోటల్ వర్క్ అవుద్ది. చేయండి సార్. మీరు చేయండి సార్. చేయండి సార్. యాక్చువల్గా అలా కాదు, క్వశ్చన్ అడిగారు. మంత్లీ శాలరీ ఆఫ్ రేఖ ఈజ్ ఇంక్రీజ్ 5% ఎవ్రీ ఇయర్ కరెంట్ ఏజ్. ఇప్పుడు శాలరీ ఎంత, 11,025 రూపాయలు. అయితే స్టార్ట్ చేసిన సరికి 2 years ఇగో ఎంత అని అడిగాడు. 2 years ఇగో అనుకుంటాను. ఇగో మనకు తెలియదు కదా, అది ఎక్స్ అనుకోండి. ఎక్స్ ఇంటూ ఇప్పుడు చేయండి 105/100 ఇంటూ
ఈజ్ ఈక్వల్స్ టు అంతే. ఉమ్. తగ్గించుకుంటే అంతే కదా. అలా తగ్గించుకున్నా పర్లేదు సార్. ఉమ్. మీరు అలాగంటే 19 మల్టిపుల్ ఎదగండి. 19 మల్టిపుల్ ఎత్తితే అయిపోతుంది. ఫస్ట్ అవ్వట్లేదు, సెకండ్ అవ్వదు, థర్డ్ది ఎంత 95 అంటే 11 110 అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు అంటే 19 సార్ మీకు వచ్చింది. ఆ, సార్ ఎలా చేయండి, ఎక్స్ 2 years ఎక్స్ అనుకోండి, ఎక్స్ ఇంటూ 105/100 105/100 ఈజ్ ఈక్వల్ అది రెండు అలా చేయండి. ఆ, ఆ, సరిపోతుందా? ఈజ్ ఈక్వల్స్ టు 11,025. అక్కడ 9 క్యాన్సిల్ అవుద్ది, 7 క్యాన్సిల్ అవుద్ది, మీకు ఆన్సర్ కూడా వస్తుంది. వచ్చిందమ్మా వెళ్తున్నది 10,000 వచ్చింది. ఓకే కదా, ఇది అర్థమైంది కదా సార్? ఏమో సార్. అవుతుంది సార్. 95/90 100 ఇంటూ 95/100. సార్ యాక్చువల్ గా 19 మల్టిపుల్ రావాలి కదా మనకు ఆన్సర్, ఎక్కడ 19 మల్టిపుల్ లేదు అది. ఆ, మీ 95 తీసుకుని 19 మల్టిపుల్ రావాలి కదా. కొన్ని యాక్చువల్ గా చూద్దాం ఇక్కడ. నార్మల్ చూడండి 5% డిక్రీజ్ చేసుకుని ఒకటే కదా 5%, 10% వాల్యూ 1102.5 5% వాల్యూ అంటే 551.25 కదా. ఇది తీసేయాలి కదా ఫస్ట్ ఇయర్, దీంట్లో నుంచి 11 దీంట్లో నుంచి తీసేయాలి కదా. ఇదిగా అమ్మా, ఈ పాయింట్ మర్చిపో. ఇప్పుడు సరిపోయిందిగా. 7 5 3 12 లో 5 తీస్తే 7 9 లో 5 తీస్తే 4. మళ్ళీ దీంట్లో ఇప్పుడు 5% తీయాలి కదా, 10% వాల్యూ. ఇది దాన్ని బై 2 చేయండి, ఇది రావట్లేదు అలా. రావాలి, డిక్రీజ్ చేసినా రావాలి. ఏమో చూద్దాం. ఇది చూడండి అన్న, 2 years ago ఎక్స్ అనుకోండి ఇంటూ 105/100 ఇంటూ 105/100 ఈజ్ ఈక్వల్స్ టు 11,025. 21/20 21/20 21
ఇక్కడ 3 ఉంది కదమ్మా 7, ఇక్కడ 3 ఉంది కదా 7, 9 తీసానమ్మా. 9 మల్టిపుల్ క్యాన్సిల్ చేస్తాను అనమాట. 9 క్యాన్సిల్ చేస్తే 9 వన్స్ 9, 10 10 ఉంది కదా, 2 2 ఉంది కదా, 20, 9 2s 18, ఇంకా 22, 9 2s 18, 45 అంటే 9 5s. ఓకేనా? ఇప్పుడు 7 7 1 7, 52 అంటే 7 7 49, 35 అంటే 7 5s. నెక్స్ట్ 7 25, 25 ఇంటూ 400, 10,000. ఆప్షన్ అమ్మ ఇక్కడ 21 కదా, 7 ఇంటూ 3 కదా, ఇక్కడ 21 కదా, 7 ఇంటూ 3 కదా, 3 3 9 కదా, డైరెక్ట్ 9 తో క్యాన్సిల్ చేశాను. ఓ పైన చెయ్యాలా? అర్థం అవ్వలేదా? ఓకే, ఇక్కడ 3ను మల్టిప్లై చేశాను 9. ఇప్పుడు 749 ఇంటూ 9 కదా దీని వాల్యూ. అంటే 9 తో క్యాన్సిల్ చేసి 49 తో తర్వాత చేశాను అంతే. ఓకే, అర్థమైంది కదా? ఈ క్వశ్చన్ చేయండి అమ్మా. అదే అతను సూపర్ ఫాస్ట్ ఇంకా చూసారా? చూడండి ఇప్పుడు మిల్క్ ఎంత ఉందో చెప్పండి. 36. వేయండి వేయండి అంతే. రేషియో అడిగాడు మనకి. అంతే సార్, కరెక్ట్. సూపర్ సార్. అంతే సార్, 2:1 అంతే. స్టార్ట్ చేసామమ్మా, ఎలాగేస్తుంటా ఎలాగంటే అలా చేస్తారు. రావు అన్నారు మళ్ళీ. నేను చెప్పాను సురేష్ సార్ ఆల్రెడీ. సార్ మంచి ఒక స్టిల్ ఇవ్వండి, మీ దగ్గర ఏమైనా పెళ్లి ఫోటో ఉంటే ఇచ్చండి. కాదా, అతను పెళ్లి ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వండి, ఏం చేద్దాం అంటాను. మంచి స్టైలిష్ ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వండి, లేకపోతే ఫోటోషూట్ చేద్దామండి. ఆయనది అంటాను, నేను అడిగింది కూడా అతనిదే. ఫోటో పెళ్లి ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వండి అని చెప్పాను. చూడమ్మా, చూడమ్మా. అంతే అంతేనా? చూడమ్మా, అదే చెయ్యాలి. 2 మిక్సర్స్ ఆఫ్ వాటర్ అండ్ మిల్క్, 2 మిక్సర్స్ ఉన్నాయి, వాటర్ అండ్ మిల్క్ అట. కంటైన్స్ 34%, 40% మిల్క్ ఉంది. 34%, 40% ఆఫ్ మిల్క్ ఉంది. ఓకేనా? రెస్పెక్టివ్లీ ఫైండ్ ఇన్ వాట్ రేస్ రెస్పెక్టివ్ రేషియో షుడ్ బి దీస్ మిక్స్డ్ సో దట్ ద ఫైనల్ మిక్సర్ కంటైన్స్ 64% వాటర్ ఉందట మిక్స్ చేసిన దానిలో. రెమైనింగ్ ఏమవుద్ది? మిల్క్ అవుతుంది కదా. అది మిల్క్ ఎంత ఉంది? 36 కదా. అంటే చూడమ్మా, ఇక్కడ మిల్క్ తీసుకున్నాం కాబట్టి మిల్క్ తీసుకున్నాం అన్నీను. ఓకేనా? ఇప్పుడు రేషియో ఇక్కడ 2, ఇక్కడ 4, 2:1. ఆప్షన్ ఏ. ఇక్కడ వాటర్ కాకుండా మిల్క్ కాకుండా వాటర్ తీసుకున్నాం అనుకోండి, వాటర్ ఎంత అవుద్ది? 66. అది 60, ఇక్కడ 64. అంటే ఇక్కడ 2, ఇక్కడ 4.
1:2. ఓకేనా? మనం తీసుకున్నప్పుడు ఇక్కడ మిల్క్ తీసుకున్నాం కాబట్టి మిల్క్ వేయాలి, ఇక్కడ వాటర్ తీసుకున్నాం కాబట్టి వాటర్ వేయాలి. మిక్స్డ్ అండ్ ఎలిగేషన్స్ లో అన్ని ఒకటే తీసుకోవాలమ్మా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీకు మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ లో ఏవొస్తాయి తెలుసా? కాస్ట్ ప్రైజ్లు వస్తాయి. ప్రాఫిట్ వచ్చేసి 2 types ఆఫ్ షుగర్ మిక్స్ చేస్తాడు అని చెప్తున్నాను చూడండి. రైస్ 2 types ఆఫ్ రైస్ ఉంటాయి. ఒక రైస్ పెర్ కేజీ 20 రూపీస్ అనుకుంటే, ఇంకోటి పెర్ కేజీ 40 రూపీస్ అంటాడు. ఈ రెండు మిక్స్ చేసేవాడు 10% ప్రాఫిట్ కింద 35 రూపీస్ 30కి అమ్మాడు. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 30 రూపీస్కి అమ్మితే 10% ప్రాఫిట్ వచ్చింది. సార్ అలా చూసారు, ఇన్నట్టు చూసారు. ఓకే, 2 types ఆఫ్ రైసెస్ ఉన్నాయి. ఒక టైపు పెర్ కేజీ 20 రూపీస్, ఇంకోటి పెర్ కేజీ 40 రూపీస్. అయితే ఆ 2 kgs ని మిక్స్ చేసాడు అనమాట. మిక్స్ చేసి వాడు అమ్మాడు. ఎలా అమ్మాడు? 30 రూపీస్కి అమ్మాడు. ఎలాగా 30 రూపీస్కి అమ్మడం వల్ల 10% ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఏది ఎంత రేషియోలో ఉంది అడిగాడు. 1:1 కాదు సార్. 30 సెల్లింగ్ ప్రైస్ కదా. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 10%. దీంట్లో 10% ఇస్తే 27 ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ అవుతుంది కదా. ఇక్కడ ఇది కాస్ట్ ప్రైస్ కదా, ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది కదా. చూసారా? మీకు ఎగ్జాంపుల్ ఇవ్వ అడుగుతాడు. ఓకేనా? ప్లస్ చెయ్యాలి. ఎందుకంటే ఇవన్నీ కాస్ట్ ప్రైజ్లు ఉన్నాయి కాబట్టి. అందుకే చెప్పాను సార్ మీకు, ఎందుకు ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు అందుకే ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఓకేనా? మిక్స్డ్ అండ్ డెలిగేషన్ అది చాలా ఇంపార్టెంట్. అన్ని ఒకే లీటర్స్ అయితే లీటర్స్, మిల్క్ అయితే మిల్క్, వాటర్ అయితే వాటర్, షుగర్ అయితే షుగర్. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఏది ఇదే? ఇది చెప్పాలా? సరే, ఇది 64 వాటర్ ఉంది, టోటల్ 100 అనుకోండి. -64 అంటే 36 మిల్క్ అవుతుంది. అన్ని మిల్క్ తీసుకున్నాం కాబట్టి 34 లీటర్స్ మిల్క్, 40 లీటర్స్ మిల్క్. రిమైనింగ్ మిల్క్ అవుతుందా? 36 మిల్క్. అందుకని ఈ ఎగ్జాంపుల్ కూడా అందుకే చెప్పాను, అది కన్ఫ్యూజ్ అవుతారని చెప్పాను నేను అది. ఓకే కదా? నెక్స్ట్ క్వశ్చన్ చేయండి. ఇది కొద్దిగా బాగుంది, క్వశ్చన్ బాగుంది ఇది. ఓకే, క్లాస్ లేదు ఉందా? సచ్ 5/2 వచ్చింది, మీకు ఆన్సర్ వచ్చింది. ఎందుకు గాబర పడిపోయారు? అక్కడ అన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లు ఇచ్చాడు కదా. ఓకేనా? మోహిత్ అండ్ సురేష్ ఇన్వెస్టెడ్ ఇండియా బిజినెస్ విత్ ద క్యాపిటల్ ఇంటూ రేషియో x:y. Respectively, if Suresh left the business after 8 months. సురేష్ 8 months ఉన్నాడు, అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే మోహిత్ 12 months. ప్రాఫిట్స్ గెట్ ఈక్వల్ అంటే 1:1 కదమ్మా. 12 అంటే 4 3s
4 2s, x/y వాల్యూ 2/3. ఓకేనా, ఆవిడ ఏం అడిగాడు, x+y కదా, అంటే 2+3 5/3 కదా, అంటే 1 2/3 ఆన్సర్ ఆప్షన్ బి. చూడండి కన్ఫ్యూజన్ అవ్వకుండా మీకు ఆన్సర్ ఇస్తుంది, కానీ అక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ చూడలేదు మీరు. ఒకే క్లాస్ ఉందా? ఓకే డీలింగ్ కాంపిటీషన్ ఉందా? మన నేను 10 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇది అయితే కంప్లీట్ చేసేసి సార్ ఇంకో 5 అర్థమెటిక్ క్వశ్చన్స్, రాంగ్ నెంబర్ 11 గంటలు చెప్తాను, అది ఎంత ఉండదు, ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఏమో సార్, ఎందుకు నేను 10:30 కన్క్లూడ్ చేస్తాను, మేడం చెప్తాను, 11 షెడ్యూల్ చేయమని చెప్తున్నాను. ఎంతమ్మా? వచ్చింది చూడండి, ద యావరేజ్ ఆఫ్ ప్రెసెంటేజ్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈజ్ 50% మోర్ దెన్ దట్ ఆఫ్ ప్రెసెంటేజ్ ఆఫ్ సన్. అంటే 150/100 ఇంటూ ప్రెసెంటేజ్ ఆఫ్ సన్, ఎస్ కదమ్మా, 3s 2 కదా, 2 క్యాన్సిల్ అయిపోతుంది, f+s ఇజ్ ఈక్వల్స్ టు 3s, f ఇజ్ ఈక్వల్స్ టు 2s కదా, ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ 4 years హెన్స్ తర్వాత ద సమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ సన్ 68 అన్నాడు, f+4 + s+4 కదా, 68 అంటే f+s ఇజ్ ఈక్వల్స్ టు 60 అవుతుంది కదా, 4 + 4 8, అటు వెళ్తే -8 60 కదా. ప్రెసెంటేజ్ ఆఫ్ ఫాదర్ ప్రెసెంటేజ్ అడిగాడు,
ఎఫ్ బదులు ఏం పెట్టుకో ఎస్ బదులు ఏం పెట్టుకోవచ్చు అమ్మా ఇక్కడ f/2 అని రాసుకోవచ్చు కదా ఇది డైరెక్ట్ దీంట్లో వేసేస్తే అయిపోతుంది కదా ఈక్వేషన్ f+f/2 ఈజ్ ఈక్వల్స్ టు 60 కదా ఎల్సిఎం చేస్తే 3f ఈజ్ ఈక్వల్స్ టు 2 ఈజ్ ఈక్వల్స్ టు 60 f ఈజ్ ఈక్వల్స్ టు 40 ఇయర్స్ ఓకేనా ఆప్షన్ సి మీరు ఇంక ఇలాగే చేశారా సేమ్ ఇలాగే చేశారు ఎలా చేసామమ్మా అదే సార్ వాళ్ళ క్వాంట్లు నైపుణ్యతలు అవ్వాలి ఎంఎస్సి మ్యాథ్స్ మాత్రం ఉంటుంది సార్ మ్యాథ్సా అందుకే ఇంత డిఫరెంట్ గా ఆలోచిస్తుంది తను అది కూడా 80% పీజీలో మామూలుగా ఎస్కి 10 ఆ. తీసుకుంటాం 50% అనేది ఆ. ఎస్ ప్లస్ ఎఫ్ ఆ. 15 ఆ, ఎస్ ప్లస్ ఎఫ్ వచ్చి 30 వచ్చింది ఎస్ 10 కాబట్టి 20 ఇది అలా ఓకే ప్లస్ ఇక్కడ కూర్చో కూర్చో ఓకే చూసారు సార్ ఎగ్జామ్షన్ చేసుకుంటాను ఆ స్థాయికి మనం ఎప్పుడు వెళ్తాం రీచ్ అవుతాం మనం గ్రాడ్యుయేట్ మన సాగర్ సార్ అయితే వద్దులే అమ్మ నువ్వు వెళ్ళిపో మనకేం వద్దు నువ్వు వెళ్ళిపో అమ్మ పర్లేదు మేము ఇక్కడ కూర్చుంటాం అంటారు ఓకే ఈ సెషన్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం 11 o'clock కి ఓకే థ్యాంక్ యూ అమ్మ 11 o'clock కి అటెండ్ అవ్వండి అమ్మా